జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ బొంగులో దేశాల కోసం అయితే వేట అయితే ప్రారంభమైంది. ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద ఆపరేషన్ ఒకటి జరుగుతుంది. ఇంతకు మ్యాటర్ ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు వచ్చి భారత్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి వలస వచ్చి ఇక్కడైతే నివసిస్తున్నారు. అక్రమ వలసదారులైనటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు మొదట పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి దేశం నలుమూలలకు విస్తరించారు. అంటే చైనాలో కరోనా వైరస్ పుట్టింది, అది ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా అంతా విస్తరించింది కదా. సేమ్ అదే మాదిరిగానే వీళ్ళు ఏంటంటే పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభినవ్ సోర్పణక్ అయిన మమతా బెనర్జీ, వీళ్ళకందరూ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఏది కరోనా వైరస్ చైనాలో ఎటు పుట్టిందో ఈ మాదిరిగా. తర్వాత అంటే వీళ్ళు పశ్చిమ బెంగాల్లోకి వచ్చి పశ్చిమ బెంగాల్ నుంచి దేశం అంతా కూడా విస్తరిస్తారు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ విధంగా భారతదేశంలో వీళ్ళ సంఖ్య విపరీతంగా ఉన్నది. అంటే దాదాపు 1 కోటి మంది ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో అయితే నివసిస్తున్నారు అనేది ఒక అంచనా అనమాట. మన దేశంలోకి ప్రవేశించినటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు సైలెంట్గా ఉండకుండా, మీరు గమనించాలి ఈ మాట, సైలెంట్గా ఉండకుండా రాడికలిజాన్ని రేకెత్తించడం, గొడవలు పెట్టుకోవడం, అల్లర్లకు పాల్పడడం, రాళ్ల దాడులు చేస్తూ ఉండడం, హిందూ పండుగల మీద అకారణంగా దాడులు చేస్తూ ఉండడం, హిందువుల మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తారు. అంతేకాదు వీళ్లకు ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ చేపిస్తాయి. అంటే వీళ్ళకు ఓటు హక్కు కూడా వస్తుంది. అది పెట్టుకొని దొంగ ఓట్లు కూడా వేస్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ముసుగుల్లో వచ్చారు, ముసుగుల్లో ఎవరు వచ్చేది ఏమైంది తెలియదు, ఇంకా పదే ఇంకా దొంగ ఓట్లన్నీ వేయడం అనమాట. అంటే ఎంత ప్రమాదమో చూడండి. మన దేశానికి, మన దేశంలో ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీలకు ఎంత ప్రమాదమో, ఎంత నష్టమో చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఈ బంగ్లాదేశ్ ముస్లింలను ఏరేసే కార్యక్రమం అయితే చేపట్టింది. ఇక ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏమని, వెంటనే తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టులు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. సూపర్, మంచి నిర్ణయం. ఈ క్రమంలోనే మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా ఈ అక్రమ వలసదారుల వేట అయితే కొనసాగుతుంది. తప్పదు, చేయాల్సిందే. లేకపోతే కేంద్రం తీసుకునే నిర్ణయాలు దానికి తగ్గట్టే ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మహారాష్ట్రలో కూడా ఈ అక్రమ వలసదారులైనటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింల కోసం వేట అయితే మొదలైంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు గత నెలలోనే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను వెంటనే ఏరేయమని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసినాడు. ఇక ఈ పనిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి అయితే అప్పగించారు. చూడండి, అంటే ఈ బొంగుల దేశంలో ఏరేసేదానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్నే దించినారు ఏకంగా రంగంలోకి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సీరియస్నెస్ ఏ స్థాయిలో ఉండదో. అంతే. ఇక మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే రంగంలోకి దిగింది. వీళ్ళు ముందుగా ముంబైలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారుల ఏరువేత కార్యక్రమాన్ని అయితే చేపట్టినారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 600 మంది ఈ బంగ్లాదేశీలను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం ఇక్కడ విశేషం. అంటే ఒరే నువ్వు 1 కోటి మంది చెప్తున్నావు కదా, ఇప్పుడు చేసిన 100 మందినే కదా అని మీరు అనుకోవచ్చు. ఇది ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా జరుగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ స్పెషల్ ఆపరేషన్ను మరొక 3 సంవత్సరాల పాటు కొనసాగించాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకునేది. అంటే 3 సంవత్సరాల్లో మొత్తం క్లీన్ చేశారనేది వీళ్ళ టార్గెట్ అనమాట. ఈ 3 సంవత్సరాల్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం అక్రమ వలసదారులను ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను పట్టుకొని కట్టగట్టి తిరిగి అయితే బంగ్లాదేశ్ పంపించాలని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉండాలి. అది మ్యాటర్. ప్రతి రాష్ట్రంలో కూడా మొత్తం అంతా కూడా జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. మొత్తం ఎవరైతే వచ్చి ఉంటారో అక్రమంగా అందరిని తరిమేస్తారు. అది మాత్రం పక్క. అర్థమవుతుందా? చెప్పినా కదా, ఆల్రెడీ బార్డర్లో ఫినిషింగ్ వేసి అంతా కూడా టైట్ చేస్తున్నారు. అంటే బయట వాళ్ళు ఇంకా లోపలికి వచ్చేదానికి లోపల ఉండే వాళ్ళు బయటికి దంపుతారు. అది మ్యాటర్. అర్థమైంది కదా మిత్రులారా? ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.